హాయ్ హలో వెల్కమ్ టు ట్రెడిషనల్ గల్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేశానండి. ఫస్ట్ మీకు కావాల్సిన బియ్యం, నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసి 2 టైమ్స్ తర్వాత వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. నేను నార్మల్ రైస్, సోనా మసూరి రైస్ తీసుకున్నాను. తర్వాత మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ నేను బయట ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. అన్నీ హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసి మంచిగా కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 3 రెమ్మల పుదీనా, కొద్దిగా కొత్తిమీర, తర్వాత 3 పచ్చిమిర్చి, అల్లం, ఒక ఉల్లిపాయ, మీడియం ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 11 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన మందంగా ఉండే కుక్కర్ కానీ లేకపోతే ఏదైనా కడాయి కానీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. తర్వాత కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. మీరు గీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు మందంగా ఉండేది పెట్టుకోవడం వల్ల ఏదైనా రైస్ చేసినప్పుడు అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, యాలకులు ఒక 4, అనాస పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. నేనైతే బిర్యానీ ఆకు స్కిప్ చేశాను, మా ఇంట్లో బిర్యానీ ఆకు లేదు. ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మీకు రాతి పువ్వు వేసుకోవడం వల్ల బిర్యానీ స్మెల్ మంచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత నేను షాజీరా వేసుకోలేదు. షాజీరా మా ఇంట్లో తిన్నారు కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నాను. అంటే షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. మంచిగా పచ్చి వాసన లేకుండా వేయించుకోండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని వేసి మంచిగా కలపండి ఆయిల్లో. ఇది పచ్చివన్నీ వేసాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. దానివల్ల పేస్ట్ అనేది మీకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు మినిమం 5 to 6 మినిట్స్ ఫ్రై చేయండి. కొద్దిగా మీకు కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ కలుపుతూ ఉండండి. ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు నేనైతే 2 మీడియం సైజ్ టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. టమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పసుపు మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు మీరు యాడ్ చేసుకోండి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ప్లేట్ పెట్టి టమాటోను బాగా మగ్గించండి. టమాటో అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి అండ్ ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. టమాటో మీరు గరిటెతో ఇట్లా పట్టుకుంటే కొద్దిగా స్పాంజీగా ఉండాలి. మష్రూమ్స్ చాలా వరకు చేసుకోరు. నేను చికెన్ తినకుండా ఉండేటప్పుడు, ఏదైనా చికెన్కి వైరస్ వచ్చి అట్లా తిన్నప్పుడు మేము ఇట్లా మష్రూమ్స్ ట్రై చేసాము. ఇప్పుడు ధనియాల పొడి, కొద్దిగా కారపొడి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా తక్కువగానే తీసుకోండి. మాకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. అవి 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి. ఒక
2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు. అదే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది, మీకు గుడ్లు లాగా అట్లనే ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉండదు. సో లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు యాడ్ చేసి బాగా కలపండి. ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. తర్వాత 3 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇట్లా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది, మీకు పెరుగు అనేది మసాలాలో మిక్స్ అవుతుంది. తర్వాత మష్రూమ్స్ యాడ్ చేయండి. మష్రూమ్స్ యాడ్ చేసి మష్రూమ్స్కి మసాలా అంతా మష్రూమ్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. మరీ మష్రూమ్స్ విరిగిపోయేలాగా కలపద్దండి. కొద్దిగా స్లోగా కలుపుతూ ఒక 3 to 4 మినిట్స్ మంచి కలపండి. అప్పుడు మసాలా అనేది మష్రూమ్కి పడుతుంది, మీకు మష్రూమ్ కూడా తినడానికి టేస్టీగా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలైనా చాలా మంచిగా తింటారండి ఇలా చేసి పెడితే. ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. చికెన్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా మష్రూమ్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మష్రూమ్ కూడా కొద్దిగా ష్రింక్ అయ్యి కుక్ అయి ఉంటుంది, మంచిగా మసాలా పట్టి ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కదా, నాదైతే సోనా మసూరి రైస్. నేను ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మంచిగా మసాలా అంతా కలుపుకోండి. తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. కలిపిన తర్వాత ఏమైనా కారం, ఉప్పు తక్కువ ఉన్నాయేమో చూసి మీరు యాడ్ చేసుకోండి. సైడ్స్కి అట్లా ఏం మసాలా లేకుండా మంచిగా మిక్స్ చేసేసి టేస్ట్ అనేది చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం వంపేసి బియ్యం కూడా యాడ్ చేసుకోండి. మంచిగా బియ్యం అనేది యాడ్ చేసుకోండి. ఓకే, వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా యాడ్ చేసుకోండి. మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఇప్పుడు కలిపి ఒకసారి చూసుకోండి, మీరు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే మనకు కొద్దిగా సాల్ట్ తక్కువ ఉన్న టేస్ట్ అనేది అనిపించదు అనమాట. తర్వాత నేనైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ మాత్రమే పెట్టానండి. 2 విజిల్స్ పెట్టాను. 2 విజిల్స్ అయితే పెట్టాను. 2 విజిల్స్ పెట్టిన తర్వాత మూత అయితే ఓపెన్ చేశాను. చూడండి, వెంటనే ఓపెన్ చేయొద్దు, ఒక 5 మినిట్స్ అలానే వదిలేసి ఓపెన్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, మసాలా అంతా పైకి వచ్చేసింది. సో నేను రైస్ అంతా కలుపుతున్నాను ఈవెన్గా. ఫైనల్గా రైస్ చూడడానికి ఇలా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్.